ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది మన జీవితంలో మన లైఫ్లో కష్టాలు ఎందుకున్నాయి, ప్రాబ్లమ్స్ ఎందుకు నా జీవితం ఎలా ఉంది అని మనం అనుకుంటాం. ఇలాంటి థాట్ వచ్చినప్పుడు మీరు ఇంట్లో కూర్చోకండి, బయటికి వెళ్ళి ఒక్కసారి మీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఒక్కసారి గమనించండి. ఎంతోమంది కనిపిస్తారు, ఎంతోమంది మిమ్మల్ని చూస్తారు, పాస్ అవుతారు. కొంతమంది మిమ్మల్ని చూసి స్మైల్ ఇస్తారు, మీరు వాళ్ళని చూసి స్మైల్ ఇస్తారు. ఎంతోమంది ఎన్నో ఆలోచనలు, ఏదో ఒక సమస్య, ఆ సమస్యతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అంటే మన చుట్టూన్న సొసైటీ, మన చుట్టూన్న పీపుల్. ఎవరు మీ లైఫ్లో పర్మనెంట్గా ఉండరు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే ఒక పాసింగ్ క్లౌడ్ లాగా మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఒక పాసింగ్ క్లౌడ్ లాగా. ఆ సమస్యని చూసి మనం భయపడతాం. ఈ సమస్య నాకెందుకు ఉంది, నా లైఫ్లో ప్రాబ్లం ఎందుకుంది అని ఆలోచన చేస్తాం, భయపడతాం. మనం బయటికి వెళ్ళి మనుషుల్ని ఎలాగైతే చూస్తున్నామో మన చుట్టూన్న ప్రాబ్లమ్స్ని కూడా అలాగే మనం చూడాలి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని కష్టాలు ఇస్తాయి, కొన్ని మనల్ని చూసి నవ్వుతాయి, స్మైల్ ఇస్తాయి. ఆ సమస్యలు కూడా మనం చూసి స్మైల్ ఇవ్వాలి. ఎందుకంటే లైఫ్ చాలా షార్ట్, చిన్న లైఫ్. ఎప్పుడు మామూలుగా మీరు గమనించండి, నల్ల మబ్బులు వచ్చినప్పుడు ఆ నల్ల మబ్బులు ఏం చేస్తాయి, సూర్యుడిని కప్పేస్తాయి. ఆ సూర్యుడిని ఎంతసేపు కప్పి ఉంచుతాయి, నీళ్ళు ఉన్నంతసేపే. దాని తర్వాత నీళ్ళు కారిపోయాక మళ్ళీ సూర్యుడు మనకు వెలుతురుస్తుంది, వేడినిస్తుంది. సమస్యలు కూడా అలాంటివే. ఈ పాసింగ్ పీపుల్ లాగా, ఈ పాసింగ్ క్లౌడ్ లాగా. అవిటి కోసం మనం ఆలోచన చేయొద్దు. ఆలోచన చేసి మన హెల్త్ని పాడు చేసుకోవద్దు. అవి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ప్రశాంతంగా ఉండు. అవి వస్తాయి, పోతాయి. లైఫ్ అనేది చాలా చిన్నది. బీ హ్యాపీ. నువ్వు బాధపడుతూ ఇంకొకరిని బాధ పెట్టడం అనేది జీవితం కాదు. లైఫ్ అనేది చాలా చిన్నది. సంతోషంగా ఉండు. అన్ని సమస్యలు పాస్ అయిపోతాయి. దానికోసం ఏమి చేసే అవసరం లేదు. అన్ని సమస్యలు పాస్ అవుతాయి. దే ఆర్ నాట్ పర్మనెంట్. యు ఆర్ పర్మనెంట్. బీ హ్యాపీ. కన్నీరు నాట్యంగా